సో అంటే దాదాపు 6 గంటల నుంచి విచారణ కొనసాగుతూ ఉంది. బయట మీడియా ఛానల్లో మొత్తం రకరకాల ప్రచారం నడుస్తూ ఉంది. కేటీఆర్ గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు ప్రశ్నలతోటి. నిన్న ఏదైతే అరవింద్ కుమార్ గారు ఏదైతే స్టేట్మెంట్ రికార్డు ఇచ్చారో దానికి సంబంధించినటువంటి అరవింద్ కుమార్ గారు, బిఎల్ఎన్ రెడ్డి గారు వాళ్ళ ఏదైతే ఏసీబీ విచారణకు ఎదుర్కొన్నారో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా దాని ఆధారంగా ఈయనని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి బయట మీడియాలో ప్రచారం నడుస్తుంది. నిజంగానే ఇబ్బంది పెడతా ఉన్నారా? అసలు అదంతా నిజమనే అనుకోవచ్చా? అంటే ఒకటి కేటీఆర్ను ఇబ్బంది పెట్టగలిగే ఇబ్బంది పెడితే ఇబ్బంది పడేంత బలహీనమైనటువంటి ఒక మనస్తత్వం అని నేను అనుకోవట్లేను. అత్యంత చతురత కలిగిన వాడు, ఆత్మస్థైర్యం కలిగిన వాడు, లోతైనటువంటి ఒక సమాచారము ఆయా డిపార్ట్మెంట్ల పైన గట్టి పట్టున్నటువంటి వాడు, పరిపాలన పైన లేకపోతే రాజ్యాంగం పైన చట్టం పైన అవగాహన ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏదో తిమ్మిని బమ్మిని తిమ్మి చేయాలని చెప్పని ఏ ప్రశ్నలు అడిగినా కానీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సమాధానం చెప్తాడు అని నేను నమ్ముతున్నా. అండ్ హీఈస్ మెంటల్లీ ప్రిపేర్డ్ ఆల్సో టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎవెన్చువాలిటీ. దురదృష్టం ఏంటంటే ఈ కేసులో ఇప్పుడు మనమే అనుకుంటున్నాం కదా 6.5 గంటలు అని చెప్పని. ఎయిదర్ హీ మే బి డిటైన్డ్ టుడే, రాత్రి దాకా ఉంచుకొని నోటీస్ ఇచ్చి ఉంచుకోవచ్చు, లేదు మళ్ళీ డేట్ ఇచ్చి మళ్ళీ రండి అని చెప్పని అనొచ్చు. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మీరు 6.5 గంటలు కాదండి, 6 గంటలు అయిపోయే ఇన్వెస్టిగేషన్ ఇది. ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు ఇది. అన్నీ ఆల్రెడీ కోర్టులో ఈ కేసు సహేతుకంగా ఉంది అని చెప్పని వాళ్ళు కౌంటర్ వేసినారు, ఇది తప్పు అని చెప్పని మనం కౌంటర్ వేసినాము. ఆ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ కంప్లైంట్ చేసిన ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, ఆయన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇది వెరీ క్రిస్టల్ క్లియర్ కేసు. ఇది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. 6.5 గంటలు, అర్ధగంట అయ్యేది 6.5 గంటలు కూర్చోబెట్టుకుంటుంటేనే ఇది హెరాస్ చేయాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టిన కేసు. మానసికంగా కొంత దెబ్బతీయాలని చెప్పని పెట్టినటువంటి ఒక కేసు. దాంతోపాటు ప్రజలలో పలుచన చేయాలా, ప్రతిష్టను దిగజార్చాలా అని చెప్పని పెట్టినటువంటి ఒక కేసు. కాబట్టి ఇది వాళ్ళు 6 గంటలు కాదు 60 గంటలు పెట్టుకున్నా వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదు, కేటీఆర్ గారికి వచ్చే నష్టము లేదు. దానివల్ల అది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వచ్చే లాభం ఏమీ లేదు. వాళ్ళే తర్వాత పలుచన అవుతారు. ఐఎమ్ క్వైట్ షూర్ అబౌట్ ఇట్. ఎట్టి పరిస్థితుల్లో ఇది నీటి బుడగ లెక్క కొట్టుకుపోయే కేసు. ఇది ఏమాత్రం కూడా నిలబడని కేసు.